వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఆర్ఆర్‌బీ అండ్ ఏఎల్‌పీ టెక్నీషియన్ CB22 ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఎగ్జామ్ గాను అనాలిసిస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ స్టేజ్ 2 ఎగ్జామ్ అనాలిసిస్ అండి, షిఫ్ట్ 1 అండి. నేను ఈ డేటాని వెబ్సైట్స్ తీసుకొని చెప్తున్నానండి. అలాగే మీరు ఇంకా నాకు ఏమైనా క్వశ్చన్లు పంపించాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి, 9581733817కి క్వశ్చన్స్ పంపించండి. పూర్తిగా క్వశ్చన్స్ అయితే రాలేదండి, వచ్చిన వరకు నేను చెప్తున్నాను. మీరు పంపించిన తర్వాత ఈ డే మొత్తానికి నేను అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 కలిపి 3 కలిపి నేను వీడియో చేస్తాను. అప్పుడు మీరు పూర్తిగా అనాలిసిస్ చూడొచ్చు. సో ముందు నేను షిఫ్ట్ 1కి మాత్రం అనాలిసిస్ చెప్తున్నానండి. సో నేను ఇదే ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అయితే ముందు అసలు ప్యాటర్న్ ఏంటో చూద్దామండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇందులో మనం పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు కింద విభజించారు. పార్ట్ ఏ వచ్చి 100 మార్కులకి, పార్ట్ బి వచ్చి 75 మార్కులకి ఉంటాయండి. టైం వచ్చి 90 మినిట్స్ పార్ట్ ఏకి, 60 మినిట్స్ పార్ట్ బికి. ఇక మ్యాథమెటిక్స్ 25, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 25, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40, జనరల్ అవేరెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, అలాగే టోటల్ మార్క్స్ వచ్చి 100 అండి. అలాగే పార్ట్ బి అంటే ట్రేడ్ టెస్ట్, అంటే మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేసుకున్నారో ఆ ట్రేడ్ అండి. ఆ ట్రేడ్ వచ్చి 75 అండి. అయితే ఇందులో పార్ట్ ఏ వచ్చి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ వచ్చి అన్రిజర్వ్డ్ 40% రావాలి, ఓబీసీ 30 రావాలి, ఎస్సీ 30 రావాలి, ఎస్టీ 25 రావాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అండి. ఇది దాటితేనే మీరు క్వాలిఫై అవుతారు. ఆ పైన మెరిట్ అండి. ఇక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నదండి. నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 ఆఫ్ మార్క్ విల్ బి డిటెక్టెడ్ అండి. అంటే ప్రతి 3 తప్పులకి 1 మార్క్ మైనస్ చేస్తారు మీకు వచ్చినట్లు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ పార్ట్ బి వచ్చి 35% అండి. ఇది అందరికీ అప్లికేబుల్ అండి. సో దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ అండ్ నో రిలాక్సేషన్ ఈజ్ పర్మిసిబుల్. సో పార్ట్ బి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మెరిట్ మాత్రం పార్ట్ ఏలో బాగా ఎక్కువ రావాలి. పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫై అవ్వడం కోసం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక ఈరోజు పేపర్ చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్ 1 పేపర్ అండి ఇది. ఇందులోని పార్ట్ ఏ వచ్చి 100కి గుడ్ అటెంప్ట్స్ వచ్చి 63 నుంచి 68 వరకు అటెంప్ట్ చేయవచ్చు అని చెప్పారండి. అలాగే రిలవెంట్ ఎయిడ్ వచ్చి 40 నుంచి 45 వరకు మనం అటెంప్ట్ చేయవచ్చు అని చెప్పారు. టోటల్ 175కి 125 వరకు మనం అటెంప్ట్ చేయవచ్చు అని రాసిన వాళ్ళు చెప్తున్న ప్రకారంగా మీకు చెప్తున్నానండి. సో ఈరోజు మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన టాపిక్స్ ఈ విధంగా వచ్చాయండి. ఇందులో మ్యాథమెటిక్స్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి. సింప్లిఫికేషన్ వచ్చి 5 నుంచి 6 వచ్చాయి. రేషియో అండ్ ప్రొపగేషన్ 1 మార్కు, జియోమెట్రీ 3 నుంచి 4, టైమ్ అండ్ వర్క్ 2 నుంచి 3, నెంబర్ సిస్టమ్ 1 నుంచి 2, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 3 నుంచి 4, యావరేజ్ అండ్ పర్సెంటేజ్ 2, పార్ట్నర్షిప్ ఏమి రాలేదు, మెన్సురేషన్ 4 నుంచి 5, మీన్, మీడియన్ అండ్ మోడ్ వచ్చి 3, టోటల్ 25 అండి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే మనకి ఇందులో టాపిక్ వైజ్ చూసుకుంటే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ నుంచి 4 నుంచి 5 మార్కులు వచ్చాయండి. బ్లడ్ రిలేషన్ వచ్చి 2 వచ్చాయి. నాన్ వెర్బల్ మిర్రర్ ఇమేజ్ 1 మార్క్ వచ్చింది. కోడింగ్ అండ్ డికోడింగ్ అని 2 వచ్చాయి. ఇన్ఈక్వాలిటీ రాలేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. సిరీస్ నుంచి 3 నుంచి 4 వచ్చాయి. మిస్లేనియస్ ఏం లేవు. ఇంకా టోటల్ 25 అండి. ఇక బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఈ రోజు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అండి. ఇది నేను ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ అన్న క్వశ్చన్ వచ్చిందండి. 1 క్వశ్చన్ ఫ్రమ్ ద ఆక్సిలరీ లైన్ గురించి అడిగిన క్వశ్చన్ వచ్చింది. పవర్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఒకటి వచ్చింది. వాట్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఒక క్వశ్చన్. ఫైండ్ హీట్ ఇఫ్ స్పెసిఫిక్ హీట్ అండ్ టెంపరేచర్ వాస్ గివెన్. అలాగే 2 రెసిస్టెన్స్ ఇచ్చాడంటే సిరీస్ అండ్ ప్యారలల్ ఉన్నాయంటే దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ కరెంట్ అని అడిగాడు. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 లెవెల్ మిషన్ అని అడిగాడు. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఈ ఇన్ రైస్ అని అడిగాడు అంటండి. అలాగే ప్రాసెసింగ్ టేక్స్ ఇన్ ప్లేస్ ఇన్ అన్న క్వశ్చన్ అడిగాడు. 1 క్వశ్చన్ ఫ్రమ్ హార్డ్ డిస్క్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రొజెక్షన్స్ అంటే డ్రాయింగ్ లో ప్రొజెక్షన్స్ సంబంధించి క్వశ్చన్ అయ్యి ఉంటుందండి. ఇక టోటల్ చూసుకుంటే జనరల్ సైన్స్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 10 నుంచి 11 క్వశ్చన్లు వచ్చాయండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మాస్ అండ్ వెయిట్ డెన్సిటీ నుంచి క్వశ్చన్స్ రాలేదు. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అంటే యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ అడుగుతున్నారు కానీ అవి. అలాగే స్పీడ్ అండ్ వెలాసిటీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు. హీట్ అండ్ టెంపరేచర్ నుంచి 2 క్వశ్చన్లు. బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి 4 క్వశ్చన్లు. లెవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ నుంచి 1 క్వశ్చన్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుంచి 1 క్వశ్చన్. ఐటీ లిటరసీ అంటే వాట్ ఈజ్ ర్యామ్, వాట్ ఈజ్ రోమ్ ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయండి. వర్చువల్ మెమరీ అంటే ఏంటి, నాన్ వర్చువల్ మెమరీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ నుంచి 1-2 క్వశ్చన్లు కంపల్సరీ వస్తున్నాయి. కాబట్టి మీరు మినిమం
దాని అబ్జర్వేషన్స్ ఉంటాయి కదండి కంప్యూటర్, అవి అబ్జర్వేషన్స్ చదివినా మీరు ఈజీగా, అంటే ఇందులో ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ప్రింటర్ ఇన్పుట్ అవుట్పుట్ అలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చండి. సో టోటల్ 40కి. ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇందులో మనకి హూ ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ IBF 2018 అని క్వశ్చన్ వచ్చిందండి. హూ గట్ ఫస్ట్ భారత రత్న అవార్డు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇండియన్స్ ర్యాంక్ ఇన్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగాడండి. నెక్స్ట్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ మినిస్టర్, ఏ మినిస్టర్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ బుక్ రాశారని అడిగారండి. అలాగే మిలిటరీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ US. అలాగే జమ్మూ కాశ్మీర్ డ్యాన్స్ ఏంటని అడిగాడండి. ఆంగ్రో టెంపుల్ ఎక్కడ ఉందని అడిగాడండి. ఇక RRB ALP స్టేజ్ 2 పార్ట్ బి ఫిజిక్స్ చూసుకుంటే అండి కొన్ని క్వశ్చన్స్ ఇవి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫోర్స్ ఇఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ ఇస్ గివెన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఫోర్స్. అలాగే మాస్ వాజ్ గివెన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్, మాస్ ఇచ్చాడంటే డిస్టెన్స్ కనుక్కోవాలంటే. అలాగే వన్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రొజెక్టైల్. అలాగే న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ వర్క్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ హౌ కరెంట్ విల్ ఫ్లో పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అని క్వశ్చన్ అడిగారంటే. నెక్స్ట్ విచ్ కలర్ గెట్స్ డిస్ప్లేడ్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఇఫ్ ఫోకల్ లెంత్ వాజ్ గివెన్, అంటే ఫోకల్ లెంత్ ఒక లెంత్ ఇచ్చారంటే దాని యొక్క పవర్ ఎంత కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఐ లెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ లెన్స్, ఐ లెన్స్ అనేది ఏ గ్లాస్ తో తయారు చేస్తారని అడిగాడు, విచ్ లెన్స్ తో. నెక్స్ట్ రేషన్ ఆఫ్ యురేనియం ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ ఎలా వచ్చాయనేది ఇక్కడ ఇచ్చారండి. ఇందులో ఫోర్స్ అండ్ లా ఆఫ్ మోషన్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి. గ్రావిటేషన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. కైనెమటిక్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. వర్క్ అండ్ ఎనర్జీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. సౌండ్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. ఇక ఎలక్ట్రిసిటీ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయండి. ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు ఎలక్ట్రిసిటీ గురించి మీరు ఏ క్వశ్చన్స్ అయినా కావాలంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మేము ఒక వీడియో చేయడం జరిగింది. నేను కింద లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇన్ కండక్టర్స్, ఓమ్స్ లా, లిమిటేషన్స్, ఓమ్స్ లా. ఈ సబ్జెక్ట్ అంతా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది వీడియోలో. మీరు అది ఒకసారి చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. అందులో 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయంట. ఇక ఈటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి. డిప్రెషన్ ఆఫ్ లైట్ నుంచి 4 నుంచి 5 వచ్చాయి. ద హ్యూమన్ ఐ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 38 క్వశ్చన్స్ అండి. ఇక పార్ట్ బి మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఇందులోని సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఏరియా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఈ ఏరియాని సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాల్యూమ్స్ అండ్ క్యూబైడ్, రైట్ సర్క్యులర్ కోను, ఇట్ల నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయండి. సర్కిల్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. టెగ్నామెట్రీ రేషియో నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. క్వాడ్రిక్ ఈక్వేషన్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్ ప్రొపగేషన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ పైథాగరస్ థియరమ్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చింది. బోడమస్ రూల్ నుంచి 2 వచ్చాయి. లీనియర్ ఈక్వేషన్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. నెంబర్ సిస్టమ్స్ వచ్చి 2 క్వశ్చన్స్ వచ్చాయి. స్టాటిస్టిక్స్ నుంచి ప్రాబబిలిటీ 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 37 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఇది పార్ట్ బి అంటే ఎంపీసీ ఎవరైతే పార్ట్ బి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం వచ్చిన పేపర్లు అండి. ఎంపీసీ అంటే ఇది ఓన్లీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉండే క్వశ్చన్స్ వస్తాయి పార్ట్ బిలో. అవి ఇందులో 38, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 37, టోటల్ 75 క్వశ్చన్స్ దగ్గర వరకు వచ్చాయండి. ఇవన్నీ ఎంపీసీకి సంబంధించింది. అయితే మనకి ఇప్పుడు వరకు వచ్చిన క్వశ్చన్లు ఓన్లీ ఎంపీసీ వరకే వచ్చాయండి. సో మిగతా ట్రేడ్ ఇంకా రాలేదండి. అంటే ఎవరైతే మిషనిస్ట్, మెకానికల్ సబ్జెక్ట్ ఎవరైతే అప్లై చేశారో, మిషనిస్ట్ కానీ, ఫిట్టర్ కానీ, అలాగే ఎలక్ట్రీషియన్ కానీ, ఆ క్వశ్చన్స్ ఇంకా రాలేదండి. మనకి ఈవినింగ్ కల్లా రావచ్చు. ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఓవరాల్గా ఒక వీడియో చేస్తాను. ఏదో ఒక ట్రేడ్ ఫుల్గా చేస్తానండి మ్యాక్సిమము. సో ఇంతకుముందు మేము చేసామండి వీడియోస్ ఆల్రెడీ. జనరల్ సైన్స్, ఎలక్ట్రికల్ వీడియోస్ చేసాము. అందులో బేసిక్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్స్ ఎలాంటివి ఇస్తాడనేది క్వశ్చన్స్ అన్ని ఇంతకుముందు చెప్పాము. సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈసారి కూడా మనకి వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో వాటర్ ఇమేజెస్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే మిర్రర్ ఇమేజెస్ ఇవన్నీ ఇంతకుముందు మేము చేసాం వీడియోస్. మీరు అవి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీరు ఈజీగా ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాసుండి మీకు క్వశ్చన్స్ గుర్తుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తారనుకుంటున్నానండి. ఈ వాట్సాప్ నెంబర్ వచ్చి 9581733817 అండి. మీరు ఏ ట్రేడ్ అయినా పర్లేదు, ట్రేడ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రేడ్ ఎలా వచ్చింది అనేది మనం చెప్పాలంటే మనకు క్వశ్చన్స్ తెలియాలి. సో ఎవరికైనా మీకు క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు షిఫ్ట్ 1 కానీ, షిఫ్ట్ 2 కానీ, షిఫ్ట్ 3 కానీ, ఎనీ షిఫ్ట్ అండి. ఒకవేళ మీకు ఎనీ ఫార్మేట్ వచ్చినా నాకు ఈ మెసేజ్కి
వాట్సాప్లో మెసేజ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇదండి వీడియో. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతూ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.